హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేటి గృహిణికి స్వాగతం. ఇవాళ మన వంటింట్లో అందరికీ ఎంత ఇష్టమైన ఈజీ స్నాక్ రెసిపీ అండి, అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. మన వంటింట్లోకి వచ్చేయండి. అరటికాయ బజ్జీలు అంటే అందరికీ ఇష్టమే కదండి. అందుకని ఇవాళ మా పిల్లలు చేయమంటే నేను కూడా చేసేసాను. వాతావరణం చల్లగా ఉందని చెప్పి. చూసారా, అరటికాయ అయితే తీసుకుని ఇలాగా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అరటికాయకి సైడ్ ఇలా ఈనెలుగా ఉంటాయి కదండి, ఈ ఈనెలు అనేవి తీసేసుకోవాలి. నేనైతే అరటికాయ పీలౌట్ చేయనండి, పీలౌట్ చేయకుండానే వేసుకుంటాను. రౌండ్గా కట్ చేయనండి, ఇలా పొడవుగానే కట్ చేస్తాను. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చూసారా, ఇలా చక్కగా ముక్కలు బాగుంటాయి. తినేటప్పుడు కూడా ఒక్కొక్కటి పెద్ద పెద్ద బజ్జీలా వస్తుంది. వీటిని సాల్ట్ వాటర్ వేసుకుని అందులో వేసుకోవాలండి. అలా వేయడం వల్ల అరటికాయ ముక్కలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు అరటికాయ బజ్జీ చేసుకుంటే సరిపోతుందా? అందులోకి స్టఫింగ్ ఉండాలి కదా, ఆనియన్స్. అవి కట్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి అరటికాయ బజ్జీ కావాల్సిన పిండి అయితే కలుపుకుందాం. ఒక పాత్ర తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి అండి, 1/2 కప్పు వరిపిండి, ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు. ఇప్పుడు మనకి అరటికాయ బజ్జీ కొంచెం కలర్ కోసం అని చెప్పి నేను పసుపు అయితే వేసానండి. కొంచెం వంట సోడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసి ఇలా పిండిలో కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాతే వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇది కొంచెం వాటర్ అయితే ఎక్కువైపోతే మళ్ళీ జారుగా అయిపోతుందని చెప్పి నేను కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతున్నాను. వీటిని మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. బాగా పలుచగా అయితే అరటికాయ ముక్కలకి అంటుకోదన్నమాట. ఇది మనం కలిపేసుకున్నాం కదా, దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం. చూసారా ఎలా అయితే ఉందో లిక్విడ్ లాగా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక మూకుడు పెట్టుకొని మూకుట్లో స్టఫింగ్కి మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి ఈ పల్లీలు కూడా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు తీసేసాను కదండి, ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం స్టఫింగ్కి కావాల్సిన ఆనియన్స్ని మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు, ఉప్పు, పల్లీలు, కారం వేసుకుని అందులోకి 1 నిమ్మచెక్కండి ఇలా పిండేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుంటే మనకి బజ్జీలోకి కావాల్సిన ఆనియన్ స్టఫ్ అనేది రెడీ అవుతుంది. ఇది అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకి, అందుకని బజ్జీ చేసినప్పుడల్లా చేస్తాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, శనగపిండి, అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని డిప్ చేసుకుని ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవడమేనండి. ఓకేనా, ఇలా వేసేసుకుంటే ఆయిల్లో వేసినట్టు మాత్రం కొంచెం నెమ్మదిగా వేసుకోండి. చక్కగా వేగుతాయండి. వేగిన తర్వాత తీసేసుకోవడమే. చూసారా, మనం పసుపు వేయడం వల్ల మంచి కలర్ అయితే వచ్చినాయి కదా అరటికాయ బజ్జీలు. బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే పిల్లలకైనా సరే చేసి పెట్టుకోండి, చాలా హెల్తీగా ఉంటాయి. మనం ఎంత సంపాదించామన్నది కాదండి, మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా. మళ్ళీ నేను ఇంకో ట్రిప్ కూడా ఇలా వేసుకున్నానండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా, చక్కగా వచ్చినాయి బజ్జీలు. బయట వర్షం వస్తుందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే కావాలని చెప్పి చేశాను. ఈ చల్లని వాతావరణంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా పిల్లలు అయితేని. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, రెడీ వేడి బజ్జీలు. మీకు ఇలా కావాలితే మామూలుగా తినచ్చు, లేదంటే ఇలా స్టఫ్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసేసుకొని మధ్యకి అందులో ఆనియన్ అది పెట్టుకోవచ్చు.